అందరికి నమస్కారం. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. మన ఇండియాలో క్యాస్ట్ అన్న, రిలీజియన్ అన్న బాగా సెన్సిటైజ్ అయిపోతున్నారు ఈ మధ్య జనాలు. ఎందుకు అయిపోతున్నారు అంటే అసలు వాళ్ళకు కూడా ప్రాపర్‌గా దీని మీద అవగాహన ఉందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. అందుకనే ఈ టాపిక్ ఒకసారి చేస్తాను. లెట్ మీ టేక్ ద బ్లేమ్. దట్స్ ఓకే. నాకు వీలైనంత ప్రయత్నం నేను చేస్తాను సొసైటీ కోసం అని చెప్పి ఈ ఉద్దేశంతోటే ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇంకా కింద ట్రోలింగ్ ఉంటే ఉండొచ్చు. బలంగానే ఉంటే కూడా ఉండొచ్చు. దట్స్ ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అప్. అయితే ఏంటంటే ఇక్కడ విషయము ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది చూడండి ప్రజలారా. ఎస్సీ కమిషన్ వేసిండ్రు. ఎస్సీ కమిషన్ ఎవరు వేసిండ్రు? మన తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఇది ఎవరంటే అఖ్తర్ గారు. ఈజ్ సింగిల్ జడ్జ్. ఇక్కడ ఒక్కసారి కిందికి వెళ్దాము. అఖ్తర్ గారు ఉన్నారు కదా, షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈయన ఏం చెప్పిండు, ఏం చేసిండు అంటే ఎంప్లాయ్మెంట్ పైన, అట్లాగే ఎడ్యుకేషన్, పాలిటిక్స్, వీటన్నిటి టాపిక్స్ పైన ఆయన ఆ, కావాల్సినంత మట్టుకు దీన్ని చేస్తూ ఉన్నారనమాట. అంటే లైక్ హౌ అంటే ఎస్సీ వర్గాలలో, అంటే ఎస్సీ కులాల్లో 59 కులాలు ఉన్నాయి కదా, ఎవరికి ఎంత అందినాయి అనే దాని మీద ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, పాలిటిక్స్, ఎకానమీ అట్లా కొన్ని టాపిక్స్ తీసుకొని, పారామీటర్స్ తీసుకొని ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన అది ప్రభుత్వానికి ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో అందజేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎంఆర్పిఎస్ వాళ్ళేమో సెపరేట్ కావాల్సిందే, సబ్ కేటగరైజేషన్ కావాల్సిందే అంటా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అవసరం లేదు అనే టైప్లో ఉన్నారు, మాల వాళ్ళు, రైట్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ అనేది ఎందుకు, ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు అనేది కనుక మనం చూస్తే మేజర్లీ 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషను, ఇంకోటేమో ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే ఇప్పుడు నీట్ వచ్చేసింది. నీట్ అనేది సెంట్రల్ పూల్, అది సెంట్రల్ పూల్. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అక్కడే, మెజారిటీ ఆఫ్ ది టాపిక్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ పూల్ అంతా అందులోకి వెళ్తాం మనం, అవునా. ఎంసెట్ ఉన్నా, ఇంకా మిగతా ఏ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంతా కూడా నీట్లకే వెళ్ళిపోతున్నాయి. నీట్లకే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎక్కువ పూల్ ఉంటుంది. ఆ ఎక్కువ పూల్ అనేది ఉన్నది కాబట్టి నువ్వు నేషనల్ లెవెల్లో దీన్ని సబ్ కేటగరైజేషన్ చేస్తే తప్ప ఒక్క రాష్ట్రంలో చేస్తే ఉపయోగం లేదు, రైట్. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం ఐఐటి ఉంటుంది, ఎన్ఐటి ఉంటుంది, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి, రైట్. ఇది కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్. దానికి రిజర్వేషన్ అనేది కనుక ఎవరైనా ఆలోచిస్తే అది నేషనల్ లెవెల్లో పనిచేయాలి తప్ప స్టేట్ లెవెల్లో దానికి ఏం పనికిరాదు, రైట్. సో ఈ 2 పద్ధతులల్లో మనం ఏం చేసినట్టు అంటే ఈ రిజర్వేషన్ని ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ దాంట్లో ఇంతే ఉన్నది ఇది. ఎందుకు మరి ఈ 2 గురించి చెప్తున్నాను? మిగతా ఇప్పుడు లా ఉంది, టీచింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా అట్లాగే ఇంకా వేరే టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఇవన్నిటికి ఉంటాయి కదా, మరి వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఐ టెల్ యూ సంథింగ్ గైస్. మొన్న రీసెంట్గా కనుక మీరు న్యూస్ కనుక చూస్తుంటే హార్వర్డ్లో ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా, హార్వర్డ్ అంటే నంబర్ 1 యూనివర్సిటీ, తెలుసు కదా మీకు, వరల్డ్లోని వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ యూనివర్సిటీస్లలో వస్తూ ఉంటుంది అది. అక్కడ ఎంబీఏ చేస్తే ఉద్యోగాలు లేవండి ఇవాళ, టుడే రైట్. ఇవాళ రోజున 29 జనవరి నాడు లేవు ఉద్యోగాలు అక్కడ కూడా. అట్లాంటి సిచ్యువేషన్లో మనము ఇంకా వేరే చిన్న చిన్న కోర్సులు ఏవో చేసుకుంటే దానివల్ల వస్తుంది అనేది ఏం లేదు కాబట్టి అట్లాంటి కాలేజీలలో అడ్మిషన్లు మిగిలిపోతూ ఉన్నాయి. ఇంజనీరింగ్లలో కానీ ఇంకా మిగతా కోర్సులలో అట్లా మిగిలిపోతూ ఉన్నాయి. ఇక జాబ్లు అంటావా అవి ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఈ లాస్ట్ 10 ఇయర్స్లో కనుక చూసుకుంటే అసలు జాబ్స్ అన్నీ క్రూసిఫై అయిపోయినాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో 17 లక్షల ఉద్యోగాలు ఉండాల్సి ఉంటాయి, ఇలా 14 లక్షల కాడికి వచ్చినాయి. ఎక్కడైనా ఉద్యోగాలు పెరుగుతాయా తగ్గుతాయండి? ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ గురించి మాట్లాడే జనాలు ఎవరైనా కలిసిందాం అనుకుంటే వాళ్ళు కానీ, లేక నువ్వు విడిపోదాం అనుకుంటే వాళ్ళు కానీ ఆన్సర్ ఒకటే. మరి మీరు చేయాల్సిన యుద్ధం ఎక్కడ? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇప్పుడు చూపించబోతున్నాయి, చూడండి ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్. మనం కొంచెం కిందికి వెళ్ళి చూపించాల్సి వస్తుంది మీకు. జస్ట్ 1 సెకండ్, రైట్. ఇక్కడ చూడండి ప్రజలారా, ఈ ఈ కేసు కనుక చూస్తే ఇదిగోండి, ఇది సిపిఎస్సి అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్లో విత్ లార్జెస్ట్ జాబ్ లాసెస్. ఎక్కడ జాబ్ లాసులు అవుతున్నాయి అంటే బిఎస్ఎన్ఎల్లో కూడా చూడండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో 1,81,000 ఉద్యోగాలు నష్టం జరిగింది. 1,81,000, అవునా. దిస్ ఇస్ లైక్ ఏ హ్యూజ్ నంబర్. అట్లాగే స్టీల్ అథారిటీలో చూడండి 61,000 ఉద్యోగాలు నష్టపోయినాయి ఇక్కడ, అవునా. ఇక అట్లనే ఇక ఎంటీఎన్ఎల్ ఇది చూసుకుంటే ఇక్కడ ఒక 30,000, ఇట్లా ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఈ లాస్ట్ 10 ఏళ్ళల్లో ఆల్మోస్ట్ 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి. 3 లక్షల ఉద్యోగాలు అంటే ఈ రిజర్వేషన్ ప్రకారం కనుక చూస్తే 15 అంటే 45,000 ఉద్యోగాలు పోయినాయి, అవునా. ఈ 45,000 ఉద్యోగాలు పోయినప్పుడు ఇది బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇన్ని పోయినాయి మనకు. మరి 3 లక్షల ఉద్యోగాలు అంటే 45,000 ఎస్సీ క్యాండిడేట్లకు పోయినప్పుడు వీళ్ళెవరు మాట్లాడరే? వీళ్ళెవరు మాట్లాడకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. ఇగో చూడండి ఇక్కడ
I'll show you something else, guys. Like, sorry, కొంచెం ఇది డేటా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసిన. ఇగో చూడండి, కృష్ణమాదిక్ గారు ఏం చెప్తా ఉన్నారంటే బీజేపీకే మా మద్దతు. అయ్యా కృష్ణమాదిక్ గారు, బీజేపీకి మద్దతు ఇవ్వండి, నష్టం ఏమి లేదు, మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు, అది మీ ఓటు మీ ఇష్టం, ఎవరికన్నా ఇవ్వచ్చు. అయితే మరి ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి పోరాడుతున్నారు కదా, మరి రిజర్వేషన్ గురించి పోరాడుతున్నప్పుడు ఉద్యోగాలే లేనప్పుడు మీరు దేనికోసం పోరాడుతున్నారు? ఇక ఉద్యోగాలే లేనప్పుడు మీరు పోరాటం చేసిన తర్వాత ఎవరికి లాభం, ఎవరికి ఇవ్వడానికి? ఇది వాళ్ళ కోట ఏంటి, వీళ్ళ కోట ఏంటి, వాళ్ళకి వేయకండి వీళ్ళకి వేయండి అని చెప్పడంలో ఏమి మీ ఆంతర్యం ఇక్కడ? రైట్, నేను అడిగితే ఉద్యోగాల కోసం కొట్లాడండి, ఇంకేమన్నా కోటా పెంచుకోవడానికి ఏమన్నా కొట్లాడుకుంటే ఏమన్నా రీజన్ కనిపిస్తూ ఉంటుంది, కానీ విచ్ ఇస్ నాట్ రైట్. యాక్చువల్లీ 15% అనేది కరెక్టే ఇప్పుడు ఉన్న దాంట్లో. ఇక అంతకుమించి పోవడం అంటే మనకి 50% క్రాస్ అవుతాం కాబట్టి కోర్ట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు మోస్ట్ లైక్లీ. సరే, ఆ స్టోరీని పక్కకు పెట్టేస్తే మనము ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి. మనం లాస్ట్ 10 yearsలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చూసుకున్నాం, ఒక మొత్తం కలిపితే కూడా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. కాబట్టి ఈ 1,00,000 ఉద్యోగాలు అట్లా అన్నీ చూసుకుంటే కూడా ఈ రిక్రూట్మెంట్ జరగలేదు, కానీ మీకు మాట వరుస కోసం చెప్తా ఉన్నాను. అంటే ఇలా 15,000 ఎస్సీలకు వచ్చి ఉంటాయి, అవునా? 1,00,000 ఉద్యోగాల్లో 15,000 ఎస్సీలకు వస్తే ఏమండి, తింటే మహా అయితే ఒక లెట్సే ఒక మాలలు ఒక 8,000 9,000 తిని ఉండొచ్చు ఉద్యోగాలల్లో. ఇంకా మాదిగలు ఒక 6,000 7,000 మేబీ ఆ లెవెల్కి కూడా తిని ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కొంత తక్కువ తిని ఉండొచ్చు. అయితే ఈ 1,000 or 2,000 ఉద్యోగాల కోసం మీరు ఎంత యుద్ధం చేస్తున్నారు? మీ ఉద్యమాలకు మీ యుద్ధాలకు ఏమైనా విలువ ఉంటుందా? లెట్ అస్ అజ్యూమ్, ఇది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఈ డేటా ఒకటి ఇక్కడ కొంచెం కిందికి కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుందేమో ప్రజలారా, బట్ దట్స్ ఓకే, జస్ట్ బేర్ విత్ మీ, బికాజ్ ఒకటి చూపిద్దామన్న ఉద్దేశంతో వచ్చింది నేను ఇక్కడ. ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తా చూడండి. ఇదేంది, మనకు 2015 నుంచి 2023 వరకు తెలంగాణలో ఈ బడ్జెట్ అనమాట. ఇగో ఈ బడ్జెట్ చూసుకోండి, ఇంత రైట్. ఇప్పుడు మనకు లెట్స్ సే 15,000 ఉద్యోగాలు తెలంగాణలో వచ్చినాయి. ఓకే, అవుట్ ఆఫ్ 1,00,000 మనకు 15,000 ఎస్సీ క్యాండిడేట్లకు వచ్చేసినాయి మనకు, రైట్. మనకి వచ్చేస్తే ఒక పద్ధతి ప్రకారం చూసుకుందాం మనం. ఎవరైనా బీసీ బిడ్డలో మనం బీసీలను చూసుకుందాం. బీసీలకు ఎంత, లెట్స్ సే మనం బీసీలో ఎంతమందిని చూసుకుందాం, ఒక 27% ఉంటుంది, రైట్. అంటే 27,000 మన బీసీ బిడ్డలకు ఇంత, మన ఎస్సీ బిడ్డలకు 15,000, ఇంకా ఎస్టీలకు ఏమో లెట్స్ 8,000, రైట్. ఇంతే ఉంటుంది వీళ్ళకు. అయితే ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటే దాంతో 50% కాడికి వచ్చేసింది. ఈ స్టోరీని మనం పక్కకు పెట్టేద్దాము. నెక్స్ట్ స్టెప్లో కనుక చూస్తే వీళ్ళు కొట్లాడాల్సింది ఎక్కడ అంటే ఈ సబ్ ప్లాన్ నిధుల కాడ కొట్లాడాలి. అంటే ఈ అలాట్మెంట్ చేసిన ఈ డబ్బుల కాడ కొట్లాడితే కోటీశ్వర్లు అవుతారు వీళ్ళు. ఎట్లా అని చెప్తున్నా అంటే చూడండి ప్రజలారా, ఇప్పుడు ఈ 15,000 ఉద్యోగాలలో లెట్ అస్ అజ్యూమ్ మాలలో ఒక 9,000 తిన్నారు అనుకుందాం. మాదిగ సోదరులం మనము ఇంకా ఎంతమంది తిందాం అనుకున్నాం, లెట్స్ సే ఒక 6,000 తీసుకుందాం అనుకున్నాం. సో మనం మాల సోదరులమేమో 9,000, మనం మాదిగ సోదరులమేమో మరి ఒక 6,000, రైట్. సో ఈ లెవెల్లో దీంట్లో కూడా ఒక 3,000 ఉద్యోగాల్లో డిఫరెన్స్ వచ్చేసినాయి మన అందరికీ, రైట్. మనము ఈ 3,000 ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. కానీ మరొక మాట చెప్తా, ఇగో ఇక్కడ 33,000 కోట్ల బడ్జెట్ ఇది 2022-23కి 33,000 కోట్లు. 33,000 కోట్లు ఒక్కొక్కళ్ళకి 33,000 కోట్లల్లో ఒక్కొక్కళ్ళకు ₹1,00,00,000 ఇచ్చుకుంటూ పోతే కూడా 33,000 కుటుంబాలు కోటీశ్వర్లు అవుతారు, అవునా? 33,000 కుటుంబాలు. జస్ట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ వాళ్ళకు ఆ ₹1,00,00,000 క్యాష్ డౌన్ చేసేసేయండి వాళ్ళ అకౌంట్లలో. అట్లయితే కూడా మన సోదరులందరూ కూడా మరి 33,000 కుటుంబాలు కోటీశ్వర్లు అవుతారు. మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడతలేరు? 3,000 ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతూ ఉన్నారు, కానీ 33,000 కోట్లు అంటే 33,000 కుటుంబాలు కోటీశ్వర్లు అయ్యేది ప్రతి సంవత్సరం. అది ఒక సంవత్సరం కూడా కాదు. నేను చెప్పిన ఈ 3,000 ఏమో అవుట్ ఆఫ్ హోల్ 10 years చెప్తున్నా. ఈ మనకున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 10 ఏళ్ళు ఈ మనకేంది ఈ ఉద్యోగాలు, ఈ 15,000 ఉద్యోగాలు అనేవి 10 ఏళ్ళలో జరిగిన అదేంది ఒక జాబ్ ప్రొఫైల్ అది. కానీ ఇక్కడ చూస్తే ఒక 1 yearలోనే 33,000 కోట్లు, అంతకంటే ముందు 21,000, అంతకంటే ముందు 16,000. సో ఇది పెంచుకుంటా పోతూ ఉండరు. కానీ పెంచుకుంటూ పోయిన బడ్జెట్లో ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎస్సీ క్యాండిడేట్లకు ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వీళ్ళ దగ్గర ఉందా అంటే వీళ్ళకి కూడా లేదు ఆన్సర్. ఎందుకు లేదు అంటే వీళ్ళు కొట్లాడేది ఏ బుర్ర పెట్టుకొని కొట్లాడుతారో నాకు తెలియదు, రైట్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, మీకు ఉద్యోగాలకు లేవు, ఉన్న ఉద్యోగాలు మహా అయితే 1,000 2,000, ఇంకొకళ్ళు ఎక్కువ తిని ఒక తక్కువ తిని ఉంటే ఉండొచ్చు. అర్థమైందా? 10 ఏళ్ళ స్టోరీ చెప్తున్నా, 10 ఏళ్ళ హిస్టరీ.
తెలంగాణలో మొత్తం 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో 3,00,000 ఉద్యోగాలు తీసేస్తే అటు 45,000 ఉద్యోగాలు అంటే ఓన్లీ ఎస్సీలకు పోతే మరేం సపోర్ట్ లేదు. కృష్ణమాదిక్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సబ్ కేటగరైజేషన్ చేస్తా అంటారు. ఎవరిని మీకు ప్లేట్ ఇస్తాం, నాకు ప్లేట్ కావాలి, నా ప్లేట్ నాకు కావాలి, నా ప్లేట్ నాకు కావాలని కొట్లాడుతుండ్రు. సరే కొట్లాడండి. ఆ ప్లేట్లో అన్నం పెట్టకుండా ఉట్టి ప్లేట్ ఇస్తే మీకు ఏం లాభం? అదొకసారి ఆలోచిస్తారా అందరూ? మీకు నా ప్లేట్ నాకు కావాలని అంటుర్రు, నా షేర్ నాకు కావాలి అంటుర్రు, మీ షేర్ మీకు ఇస్తుండ్రు. ఆ షేర్ ఆ ప్లేట్లో ఏం లేదు, ఖాళీ ఎంటీ ప్లేట్ ఇస్తుండ్రు. ప్లేట్ను కొరుక్కొని తింటారా మరి మీరంతా? సో ఈ ఆలోచన చేయండి అండి ప్రజలారా, ఈ ఆలోచన చేయండి సోదరులారా. నేను ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు ఈ డేటా అంతా కలెక్షన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు వీళ్ళు ఇంత కొట్లాడుతున్నారు కదా, ఇంత కొట్లాడిన ఈ బ్యాచ్ మనం కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఇగో ఇది ఒకసారి చూడండి. ఈయన బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పారు కృష్ణమాదిక్ గారు. అయితే సపోర్ట్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. కానీ ఇటు చూడండి ఎన్ని వేల కేసులు ఎక్కడెక్కడ అవుతున్నాయి అంటే ఈ బీజేపీ రూలు యూపీ, రాజస్థాన్, ఎంపీలల్లా ఇగో చూడండి ఎంత లెవెల్స్ ఆఫ్ క్రైమ్ 40,000, 38,000, 40,000 ఇగో ఈ లెవెల్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ 3 రాష్ట్రాల్లో. ఇంత వేల క్రైమ్స్ జరుగుతాయి అంటే మరి ఈయన ఎన్నడూ మాట్లాడింది లేదు. హత్రాస్ ఇంకా మనకు తెలిసిందే కదా, హత్రాస్ ఇన్సిడెంట్. ఆ అమ్మాయిని ఒక 19 ఏళ్ళ దళిత అమ్మాయిని తీసుకుపోయి వీళ్ళు అసలు ఇంకా గ్యాంగ్ రేప్ చేసేసి ఆమెను చంపేసి ఆ కనీసం బాడీని కూడా పేరెంట్స్కి చూడనీయకుండా చేసి రాత్రికి రాత్రి దహనం చేసిండ్రండి. రాత్రికి రాత్రి దహనం చేసిరు ఆ బాడీని. ఇప్పటిదాకా దాని మీద పెద్ద కేసులు ఏమి ఏం లేవు. ఇట్లాంటి అట్రాసిటీస్ కోకొలలు రోజు చూడండి. ఓకే, చాలా న్యూస్ పేపర్లో చాలా వస్తూనే ఉంటుంది. మరి వీళ్ళపైన మీరు ఏం చేయరా? ఇప్పుడు మీరు ఓటేయమని అంటారు. సబ్ కేటగరైజేషన్ ఒకటి చేసేస్తే సరిపోతుందా మొత్తం? సబ్ కేటగరైజేషన్ చేసేస్తే మీకు సరిపోతుందా మొత్తం? అది అయ్యే పనేనా అసలు? అది అయినా కూడా మీకు అందులో ఏం వస్తలేదు కాబట్టి అది ఉండి లాభం ఏంది అంటే జనాలు ఆలోచించరా? ఇది 30 ఏళ్ళ కింద మీరు పోరాటం యుద్ధం చేసినప్పుడు ఒక వేరే స్టోరీ ఉండే. ఎందుకంటే ఉద్యోగాల మీద ఎక్కువ ఫోకస్ ఉండే. అప్పుడు స్టేట్ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ ఎంసెట్కి కానీ ఇంజనీరింగ్కి కానీ ఉంటుండే. అప్పుడు కొంత తేడాలు ఉంటుండే. ఇప్పుడు అది లేదు కదా. నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేషనల్ లెవెల్ టెస్ట్లు అయిపోయినాయి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అయిపోయింది. అందులో సెపరేషన్ చేయడానికి వీలేదు. సుప్రీంకోర్టు కూడా దానికి అదే చెప్పింది కదా. అట్లాగే ఇవాళ ఉద్యోగాలు చూసుకుంటే నేషనల్ లెవెల్లో ఉద్యోగాలు అని పోయినాయి, స్టేట్ లెవెల్లో ఉద్యోగాలే లేవు. ఇక ఏం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు మీరు? ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, మీకు ఇంకా కొంత చూపిస్తా. సి ఒకప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే ఇక వీళ్ళు చూడండి, ఈయన కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎవరు? ఈయన చిన్నయ్య గారు చెప్తా ఉంటారు. సంతోషం, ఈయన కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్తారు. ఈయన ఏడుదాకా ఓకే. నేను ఒక క్వశ్చన్ అడతా, చిన్నయ్య గారు అసలు ఉద్యోగాలు లేవు కదండి. అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు సబ్ కేటగరైజేషన్ చేసేయండి, కానీ ఆ దరిద్రం వదిలిపోయింది అనుకోండి, తప్పేముంది? ఒక మాట ఇచ్చేసేయండి. ఇప్పుడు వీళ్ళు అడిగారు కదా, కానీ ఏంటండి ఏం కావాలి నాకు తీసుకోండి అని చెప్పి వాళ్ళు పెట్టేసేయండి. ఆడ ఉద్యోగాలే లేవు, ఏం లేని దానికి ఏదో చాట్లో తౌడు పోసి ఏదో కుక్కలకు కొట్లాడి ఇచ్చిన అన్న టైప్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడాను మాదిగల కొట్లాటల్లో ఒక సెక్షన్. ఇప్పుడు మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒక మీటింగ్ పిలుస్తూ ఉంటారు. ఇవి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాలోళ్ళని తిట్టుడు. ఎందుకంటే మీకు పంచాయతీ ఏం సాధిస్తారు చెప్పండి. అందులో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తిడుతున్నారు అంటే మీకు అర్థమవుతుందా? ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా మిమ్మల్ని చీల్చుతున్నాయి. ఎందుకు చీల్చుతున్నాయి అనేది కూడా చూపిస్తాను. ఇటు చూడండి, ఇదేంది? August 6th, 1991. ఓకే, దిస్ ఇస్ అ బ్లాక్ డే. వై యూ కాల్ ఇట్ యాజ్ అ బ్లాక్ డే అంటే చుండూరులో రెడ్డి కమ్యూనిటీ, ఓకే, చుండూరులో రెడ్డి కమ్యూనిటీ ఏం చేసిందంటే మాల సోదరులను అసలు ఊచకోత 8 మందిని చంపేసింది. ఇంకెంతో మంది నిరాశ్రయం చేసింది. అసలు వీళ్ళను కొట్టి నరికి పారేసి ఆ కాలాలలో పారేసారు. కనీసం బాడీలు కూడా దొరకకుండా చేసేసారు. అట్లా ఎంతో మందికి. ఎక్కడ అంటే ఏం లేదు, ఒక మాల సోదరుడు ఇంకా ఒక రెడ్డి క్యాండిడేట్ని ఆయన కొంత ఏదో రిటాలియేట్ చేసింది. ఏదో ఒక టాపిక్లో ఆయనకు నచ్చలేదు, ఏదో కొట్లాడ జరిగింది, ఒక ఫ్రిక్షన్ జరిగింది. దానికి ఇక వీళ్ళు ఇంత రాద్ధాంతం చేసిండ్రు. మరి ఆనాడు ఆ యుద్ధం చేసిన ఇప్పుడు మాదిగ సోదరులు కలిసి యుద్ధం చేసారు చుండూరు టాపిక్ పైన. అట్లాగే మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు ఇది ఇంకోటి కారంచేడు చూసుకుందాం. కారంచేడు కనుక చూస్తే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ డే. ఇగో 17th జూలై, ఈ సంవత్సరం 17th వస్తే 40 సంవత్సరాలు. ఓకే, కారంచేడులో ఎవరు యుద్ధం చేసిండ్రు అంటే ఇవాళ ఒక టీడీపీ కాదు, టీడీపీ బీజేపీ. ఇంతకంటే ముందు ఆ క్యాండిడేట్ టీడీపీలో ఉండే, ఇప్పుడు బీజేపీ. ఓకే, ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక క్యాండిడేటు వాళ్ళ కుటుంబీకులు వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ మాదిగ సోదరులని ఇక్కడ జరిగింది మాదిగ సోదరులని అనమాట. మాదిగ సోదరులు 6 చంపేసిండ్రు. మిగతా అన్ని ఇల్లు తగలబెట్టేసిండ్రు. ఏమో చేసేసిండ్రు. అవునా?
ఇంత చేసినప్పుడు మరి వీళ్ళు అంటే ఆ రోజు కొట్లాడడానికి మాదిగ సోదరులకు మాల సోదరులు కూడా జాయిన్ అయ్యారు కదా, మరి అది ఎందుకు గుర్తుపట్టట్లేదు మీరు? వాట్ ఈస్ ద రీజన్ వై యూ వాంట్ టు స్టే సో మచ్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్? అది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటుండ్రా? మీరు కొట్లాడుకుంటే ఏమన్నా మిగులుతుందా? మీరు అన్ని కమ్యూనిటీస్ ఇవాళ బీసీలు వస్తారు ఎంఆర్పిఎస్కు, వాళ్ళందరూ మాలలు కానీ ఇంకా అంటే పేరెత్తకుండా చెప్తా ఉంటారు ఓ టైప్లో వాళ్ళు స్మగ్లర్లు అని చెప్పి. ఏమన్నా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా మీకు? మీ సోదరుని ఎవడన్నా స్మగ్లర్ అని అంటా ఉంటే మీకు ఏం అనిపించట్లేదా అక్కడ? కొంతన్నా ఇంకిత జ్ఞానం అనిపించాలి కదా మీకు, లేదు అట్లా అనడానికి వీలు లేదు అని చెప్పి. అవునా? అట్లాగే మాదిగ సోదరులను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, అది తప్పు అని చెప్పి మాల సోదరులు చెప్పొద్దా? మరి అంటే ఏంది అనేది? ఇంకా రెడ్లు వచ్చి మేము మాది వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేసేస్తాం, మాది ఫుల్ సపోర్ట్ చేస్తాం అంటే, బాస్ నువ్వు చేసిన సపోర్ట్ చాలులే, ఒక పంచి నువ్వు చేసేది ఉంటే ఈ సప్లై నిధులు ఉన్నాయి కదా, దానికోసం పోరాటం చేసి వాళ్ళకి ఆ నిధులు ఇప్పి. నీకు అంత దమ్ముంటే నేను ఇప్పుడు రెడ్డి వర్గమే ఉంది కదా ఇక్కడ మన తెలంగాణలో, అవునా? వాళ్ళే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇంకా చాలా మా పొజిషన్లు ఉన్నారు. వాళ్ళు కనుక అంత దమ్మున్న వాళ్ళు అయితే ఒకటే మాట చెప్తా ఉన్నా, సప్లై నిధులు 30,000 కోట్లు ఉన్నాయి కదా, తీసి ఇచ్చేసేయండి, మీతో అయితే చూస్తా, ఏది కాదు. కనుక మీరు కాని పనికిరాని మాటలన్నీ మాట్లాడి ఈ రెండు కులాల మధ్యలో యుద్ధానికి దారి తీస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు ఇంతకంటే ముందు ఈ ప్రేమ ఎంత ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ శత్రువులు లెక్క తయారైనరు. ఏం సాధిస్తున్నాయి ఈ మిగతా అన్ని కులాలు కూడా? ఇది కాదు మీరు కొట్లాడుకోకుండా అని ఎందుకు చెప్తారు మీరు మరి వీళ్ళందరూ కూడా? ఓకే, ఇంకా ఇక్కడ అయిపోలేదు, ఇప్పుడు చూపిస్తాను. ఇక ఇప్పుడు మనము ఈయనని చూసుకుందాం, ఎవరిని? కృష్ణమాదిక్ గారిని. అయ్యా కృష్ణమాదిక్ గారు వెంకయ్యనాయుడు గారు కాళ్ళు మొక్కిండ్రు, మరి అవునా? కాళ్ళు మొక్కి మీరు ఏం సాధించినట్టు అక్కడ? ఏం సాధించినట్టు అంటే ఏం లేదు. ఇక దీనికి చెప్పేటోళ్ళు ఉంటారు పెద్ద ఆయన కాబట్టి గౌరవం ఇచ్చారు, మస్తు మంది పెద్దోళ్ళు ఉన్నారు, మరి ఉన్న అందరు కాళ్ళు మొక్కుతున్నారు, మీరు పోయాడా? కాదు కదా. సో దీనివల్ల మీరు సాధించింది ఏం లేదు. ఈడ కారంచేడులో అసలు ఊచకోత పోసింది మీ కమ్యూనిటీ వాళ్ళనే, అవునా? మీ కమ్యూనిటీ సోదరులనే. కనుక మన కమ్యూనిటీ సోదరులు అని చెప్తాయి, ఎందుకంటే మేబీ పబ్లిక్లో అట్లా మాట్లాడొద్దేమోనేమో, కనుక మేబీ ఐ వాంట్ కరెక్ట్ ఇట్. సో మన సోదరులను వాళ్ళు ఏం చేసేసిండ్రు? ఊచకోత కోసిండ్రు. మరి మీరు ఎందుకు ఇంకా మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ చూపించుకుంటా కాళ్ళు మొక్కుంటా తిరుగుతూ ఉన్నారు? ఇది ఒకసారి ఆన్సర్ చేయాలి మరి మీరు. తర్వాత ఇక్కడే అయిపోలేదు, ఇంకా కొంచెం కిందికి పోదాం. కిషన్ రెడ్డి గారు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు. కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని కష్టాల్లో ఆదుకుంటే మీ పర్సనల్ బిజినెస్ అవుతుంది అది, అంతేగాని అది కమ్యూనిటీ బిజినెస్ అవుతుందా? మరి కమ్యూనిటీని ఎందుకు ఇలా లాగి మీరు బీజేపీకి ఓటేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు? ఓకే, వర్గీకరణకు మద్దతుగా రెడ్ల సదస్సు పెట్టిండ్రు. ఈ రెడ్లు ఇంత మంచి రెడ్ల ఇల్లు అయితే ఒకటే మాట చెప్తా వీళ్ళకు, బాస్ మీకు ఆల్రెడీ చెప్పిన, ఇక ఇప్పుడు సప్లై నిధులు ఇవ్వండి, వీళ్ళకి కొన్ని ఎక్కువ ఉద్యోగాల్లో ఇంకేమన్నా ఇన్సెంటివ్స్ ఉంటే ఇవ్వండి, కార్పొరేషన్ పదవులు ఇవ్వండి, వీళ్ళకి ఇవన్నీ చేయండి. అవి లేవు, ఇంకా మిగతా పనికిరాని మాటలు మాత్రం అన్నీ మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ప్రజలారా, ఈ కమిషన్ ఉంది కదా అఖ్తర్ గారి కమిషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 4 కులాలు, లెట్ మీ సీ, విల్ షో యూ ఆల్ దిస్ థింగ్. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇది పోలీసు రిక్రూట్మెంట్ ఇవన్నీ ఉద్యోగాలలో ఉన్నాయి. అట్లాగే వీళ్ళు ఏం చెప్తారంటే మాల, మాదిగ, నేత కానీ ఇట్లా ఇంకో కొన్ని 1-2 కులాలు ఏవో ఉన్నాయి. ఈ 2-3 కులాలు వీళ్ళు ఎక్కువ మట్టుకు బెనిఫిట్ చెందుతుండ్రని చెప్పారు. అయితే నేనేం చెప్తా అంటే నా అడ్వైజ్ ఇది, ఈ మాల మాదిగలు ఇద్దరిని ఒక గ్రూప్లో వేయండి, ఈ నేత కానీ ఇంకో చిన్న టీమ్స్ ఉన్నాయి కదా వీళ్ళని వేరే కమ్యూనిటీలు వేయండి, ఇంకా రేర్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా వాళ్ళందరినీ వేరే వేయండి. లెటెస్ట్ ఇప్పుడు 15% ఉంది రిజర్వేషన్, మాల మాదిగలకు ఇద్దరిని ఒకటే గ్రూప్లో వచ్చి 15% వేయండి. ఈ 2 గ్రూపులకు ఒక లెటెస్ట్ వీళ్ళకు 1% వీళ్ళకు 1% ఇచ్చేసేయండి. ఇంకా అంతకంటే మంచిగా చెప్పాలి అని అనుకుంటే స్టాటిస్టికల్గా ఏది కరెక్టో అది చేయండి, మిగతా అన్ని పారామీటర్స్ తీసుకొని సైంటిఫిక్గా ఏది కరెక్టో అది కూడా చేయండి, నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆడ ఉద్యోగాలే లేవు, మీరు అందరూ ఏం చేసేది ఉందాడా పనికి మాలిన మాటలు. కాకపోతే నెక్స్ట్ ఇంకా కొన్ని చూపిస్తాను. మనం చాలా రాసుకొచ్చిన ప్రజలారా ఇవన్నీ రాసుకొచ్చినాయిగో, ఇటు చూడండి వీళ్ళందరూ కొట్లాడుతుండ్రు. ఇక్కడ కనుక ఈ సిచ్యువేషన్ ఈ స్టోరీని కనుక చూస్తే ఈ వ్యక్తి ఇది చైనాలో అనమాట. ఓకే, ఇక డ్రైనేజ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఈ దళిత సోదరుడు పోయి ఈ డ్రైన్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాడు, అవునా? ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మీకు అందరికీ ఏమనిపిస్తలేదా? చెన్నయ్య గారు, కృష్ణమాదిక్ గారు, మీకు అందరికీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తలేదా? అరే భయ్ నేను కొట్లాడేసింది వీళ్ళ కోసము, అంతేగాని ఈ విడిపోద్దనో కావాలనో ఇంకా ఏదో మాకు సెపరేట్గా కావాలనో ఇవి కాదు కదా. మీ అందరూ ఇగో దీని మీద ఫోకస్ చేయాలి కదా, ఎందుకు ఫోకస్ చేస్తలేరు ఇట్లాంటి వ్యక్తుల పైన? ఎందుకు? తర్వాత
ఇప్పుడు ఓటేయమని చెప్పిండ్రు. ఓటేయమని చెప్తే ఉద్యోగాలు ఇయ్యని వాళ్ళకు ఓటేయమని చెప్తే కృష్ణమాది గారు ఏం చేసినట్టు ఇక ప్రజలు తెలుసుకోవాలి అది. ఇక్కడ ఇది చెప్పిన ప్రజలారా. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఆల్ ఇస్, మాదిగలు కలిసి ఉంటే తప్ప మీకు వేరే దారులే లేవు. కొట్లాడుకున్నన్ని రోజులు మీకు సప్లాన్ నిధులు మీకు రావు. ఒకళ్ళు అడిపోతారు, ఒకళ్ళు ఇటు వస్తూ ఉంటారు, అంతే తేడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీకు పద్మశ్రీ ఇచ్చిండ్రు ఎవరికి, కృష్ణమాది గారు పద్మశ్రీ ఇచ్చేసి మిమ్మల్ని కొట్లాడినిస్తారు. ఇప్పుడు కొట్లాడినీరు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్మశ్రీ ఇచ్చేసి మిమ్మల్ని కొంత ఆపడానికి ఒక పద్ధతిగా టెక్నిక్ అయి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. నేను ఐ మే బీ రాంగ్, బట్ నేను చెప్తున్న మాట అయితే నాకు అండర్స్టాండ్ అయింది ఇది. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత ఫేవర్స్ చేసినాం అని అంటారు కదా, ఇంత ఫేవర్స్ ఇదేంది మీకు కిషన్ రెడ్డి గారు చేసిండ్రు, కిషన్ రెడ్డి గారితో పాటు మోడీ గారు చేసిండ్రు. సో వీళ్ళందరూ మీకు ఎంతో కొంత మీకు ఫేవర్స్ చేసిండ్రు, మేము మాటిన్నారు, మేము మీటింగ్లోకి వచ్చిండ్రు. కాబట్టి మీరు దండయాత్ర చేస్తామంటే అది కుదిరే పని కాదు. అది ఈ దండయాత్ర కంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యోగాలు పోకుండా కాపాడండి అని చెప్పి సప్లాన్ నిధులు మాకు ఇవ్వండి, లేకుంటే కొత్త ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవడానికి ఇంకేమైనా కొత్త బడ్జెట్లు అట్లాంటి అలొకేషన్ చేయండి అని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఇట్లాంటి అన్యాయాలు, ఇప్పుడు హత్రాస్ లాంటి అన్యాయాలు, ఇంకా దళితులకు ఎంతో చోట్లల్లో ఇప్పుడు మనం యూపీ, బీహార్, అటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆ ఏరియాలో వస్తే ఎంతో మందికి చాలా కష్టంగా ఉంటుంది లైఫ్. వాళ్ళ కోసం ఏమైనా చేస్తే చేయండి, అదేమన్నా కుదిరే లెక్కలు ఉంటాయి. ఇంకా కొంత కూడా రాసుకొచ్చిన ప్రజలను నేను ఇప్పుడు హిస్టారికల్గా ఇద్దరు సప్రెస్ అయినరు. ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళని చెప్పొద్దు, హిస్టారికల్గా అందరు మొత్తం ఎస్సీ కమ్యూనిటీ మొత్తం హిస్టారికల్గా సప్రెస్ అయింది. అవునా? ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏముందండి మీకు? ఏమన్నా ప్రాపర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉందా? ఈ గెలిచిన వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ మాల కానీ మాదిగా ఈ సోదరులు ఎవరన్నా కానీ వీళ్ళంతా ఏంది, నాకు మినిస్టర్ కావాలని చెప్పి తిరగటోళ్ళు లేదు అప్ప, కమ్యూనిటీ కోసం తిరిగేటోళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు. అసలు వీళ్ళ మాట ఎవరు దిగుతాడండి? ఒకటే మాట, వీళ్ళిద్దరు మాట ఎవరు దిగేటోళ్ళు లేడా? ఎందుకంటే వీళ్ళకు 10%, వాళ్ళకు 10% అవునన్నా కాదన్నా వస్తూ ఉంది కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే సరిపోతుంది మనకు అన్న ఉద్దేశమే ఉంది. మీకు కావాల్సింది ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వీళ్ళను ట్రైన్ చేసుకొని ఎంటర్ప్రీనర్స్ని చేయండి. ఓకే, సోషల్ సాలిడారిటీ అంటే ఏంటంటే అసలు యాక్చువల్లీ ఒక పెద్ద చంక్ లాగా ఉంటే మీకు 20% ఓట్ బ్యాంక్ ఉంటుంది. మీరు ఎన్నో సాధించుకోవచ్చు ఈ ఓట్ బ్యాంక్ తోటి. ఇవాళ చిన్న ఓట్ బ్యాంకు, చాలా చిన్న ఓట్ బ్యాంక్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఐఎం వాళ్ళకు ఉన్నది ఒక 15% ఓట్ బ్యాంకు ఉంటుంది హైదరాబాద్లో. అవునా? వాళ్ళు 7 కాన్స్టిట్యుయెన్సీలకు స్టిక్ అనే ఉంటారు. ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు. అవునా? దీంతో వీళ్ళు దేశం అంతా ఏమేమి కావాలో అవన్నీ సాధించుకుంటా పోతా ఉన్నది ఎవరు, ఎంఐఎం వాళ్ళ కుటుంబీకులు. ఓకే, సో మనకు దానివల్ల లాభం లేదు. తర్వాత ఈ రైవలరీస్ వల్ల మీరు సాధించేది జీరో. ఒకటే మాట, ఈ రైవలరీస్ వల్ల మీరు సాధించేది అబ్సల్యూట్లీ సున్నా. సో కృష్ణమాది గారు, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఆ కొట్లాట మీరు కొట్లాట ఎకనామికల్గా ఎంపవర్మెంట్ కోసం కొట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఓకే, ఎందుకంటే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు రావు కూడా ఫ్యూచర్లో. మీరు ఒకటే మాట చెప్తున్నా, ఫ్యూచర్లో ఉద్యోగాలు రావు, ఆ కెపాసిటీ లేదు మన ప్రభుత్వాలకి ఇప్పుడప్పుడే. రెండోది, ఇప్పుడున్న ఎగ్జామ్స్ ఏమన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అది నేషనల్ లెవెల్లో కూడా సబ్ కేటగరీషన్ అయితే తప్ప మీకు ఉపయోగం జరగదు. కనుక మీరు ఎంపవర్మెంట్ కావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ చేయించుకోండి, ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్గా చేయించుకొని ఎంటర్ప్రీనర్స్ని క్రియేట్ చేయండి. నేను చెన్నై గారికి కూడా అదే చెప్తాను, మాల మహానాడు సోదరులకు కూడా అదే చెప్తాను. డోంట్ క్వార్రల్ అమాంగ్ యువర్ సెల్ఫ్. మీరు వీక్ అయిపోతున్నారు, మీరు జీరోకున్నారు. ఒకటే మాట, జీరో కాడుకున్నారు. మీ మాట ఎవ్వరు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ కాకపోతే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉంటుంది, మీ 10% అటు కాకపోతే 8 ఉంటుంది, అంతే తేడా. దానివల్ల మీకు పెద్ద తేడా ఏం పడదు. మీరు పోయి బీజేపీ కోటేయండి, కాంగ్రెస్ కోటేయండి, వీళ్ళ కోటేయండి, వాళ్ళ కోటేయండి అని చెప్పుకోవడమే తప్ప మాకు మేము ఓటేసుకుంటాము, మా బతుకులు మేము మార్చుకుంటాం అనే కెపాసిటీ మీకు లేదు. అబ్సల్యూట్లీ సున్నా. రైట్? సో ప్రజలారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.